హల్లెలూయా. చూడండి, ఈ విధముగా మీ అందరికీ కూడా దేవుడు మానవాళిని ప్రేమించి ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడుగా ఉన్నాడు. దేవుని ఉన్నత నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ముందు ఏమండి, మీ అందరికి కూడా మరొక తరుణము, మీ అందరికి కూడా మా యొక్క క్రిస్మస్ శుభాశీస్సులు తెలియచేస్తూ ఉన్నా. కృప కలిగిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ కలిగిన సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే, ఈ లోకంలో ఒక వ్యక్తి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చే ముందు అనేక మంది ఏం చేస్తారండి, ప్రకటనలు చేస్తారు, ముందుగానే సిద్ధపరుస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన ఈ లోకానికి ఏమండి వచ్చే ముందు అనేకమైన సిద్ధపాటు ఏమండి పాత నిబంధన కాలంలో అనేక మంది ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించిన వ్యక్తులుగా ఉన్నారు. ఏమైనా ప్రవచించారండి? ఆ ప్రవచన వాక్యాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకునే సమయం సరిపోదు. ఏమంటే ఆది కాండంలోనే ఆది కాండంలోనే మనకు అనేకమైన విషయాలు కనబడతాయి. ఆది కాండంలో చూసుకున్నట్లయితే 3వ అధ్యాయంలో ఏమండి, అది నిన్ను కాలం మడి మీద కొట్టు, నువ్వు దాన్ని తలను చితగా కొట్టుదావు. ఇంకా అనేకమైన విషయాలు చూసుకున్నట్లయితే యాకోబులో నక్షత్రము ఉదయించును అంటాడు. యెషయా గ్రంథంలో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఇంకా ఇమ్మానుయేలు దేవుడని మీకా రాస్తాడు. ఏం రాస్తాడు? బెత్లెహేమ గురించి ప్రవచిస్తాడు. ఓ అల్పమైన బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము కూడా నువ్వు దాన్ని ఇవ్వక అల్పమైన దానివి నీవు కానే కా. మలాకి రాస్తాడు కదా, ఏమంటాడు? ఇదిగో మీ కొరకు నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఇంక అనేకమైన ప్రవచనాలు యెషయా గ్రంథంలో, అనేకమైన ప్రవచనాలు అతడి సేవ గురించి, అతడి జన్మ గురించి, అతడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు దేవుడు, సమాధానాధిపతి, బలవంతుడకు తండ్రి అని అతని భుజం మీద ఏముంటుందంటండి? రాజ్యబలము. ఇలాగా అనేక మంది ఏం చేస్తారంటే ఆయన ఈ లోకానికి రాకముందే ప్రవచించిన వారుగా ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన నేను మీకు ఏమని తెలియచేయాలని ఆశిస్తున్నానంటే, అవును, ఆయన రాకముందు అనేక మంది ఆయన గురించి ప్రవచించిన వ్యక్తులై ఉన్నారు. ఆయన వచ్చే ముందు ఆయన మార్గాన్ని సరళం చేసేవారు అనేక మంది ఉన్నారు. మొదటగా ఆయన ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి దేవుడు ఎవరిని పంపించాడండి? బాప్తిసమిచ్చు యోహాను పంపించాడు. అలాగే ఆయన ఈ లోకానికి వచ్చే ముందు ఎక్స్కర్ట్లుగా ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చి ఆ విషయాలన్నీ కూడా చక్కగా ఆయనకు అమర్చినట్లుగా ఉన్నారు. ఆయనకు ఏ హాని కలగకుండా, ఏ ఇబ్బంది కలగకుండా దేవదూతలందరూ కూడా మరియతో కావచ్చు, యేసేపుతో కావచ్చు, జ్ఞానులతో కావచ్చు, వారిని గైడ్ చేస్తూ, వారికి బోధిస్తూ, వారికి ఉపదేశిస్తూ ఆయన యొక్క ఆగమనాన్ని అనేక మంది పాత నిబంధనలో చెప్పారు. ఆయన వచ్చే ముందు దేవదూతలైన మార్గాన్ని సరళం చేసిన వారుగా ఉన్నారు. అయితే ఆయన వెళ్ళిన తర్వాత కూడా అనేక మంది ఆయన ఎందుకు వచ్చాడో స్పష్టముగా తెలియజేసిన వారుగా ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన దేవుడు నా మనసులో ఉంచిన కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. పౌలు రాస్తాడు తిమోతికి రాస్తూ, ఆయన ఎందుకు వచ్చాడు ఏమంటాడంటే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చెను అని పౌలు రాస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమనండి, ఇంకా అంటున్నాడు, లోకాసువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను అని చెప్పేసి లోకా రాస్తున్నాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన ఏం చెప్పాడండి? ఇదిగో నేను పరిచారము నేను
చేయించుకోవడానికి కాదు, పరిచారము చేయుడానికే నేను ఈ లోకానికి వచ్చి తిని. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అనేకమైన విషయాలు, ఆయన పాపులు రక్షించడానికి, ఇదిగో బేదలకు సువార్తను ప్రకటించడానికి నేను ఈ లోకానికి వచ్చానంటాడు. లోక సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో. ఇలా అనేకమైన విషయాలు. అంటే ఈ క్రిస్మస్ పర్వదినాన ఆయన గురించి ఎవరు ఆయన వెళ్ళిన తర్వాత ఏమని సాక్ష్యం ఇచ్చారో ఆ విషయాలను మనము క్లుప్తంగా మనము ధ్యానం చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యోహాను అంటాడు కదా, యోహాను సువార్తలో ఏమండి, యోహాను పత్రికలలో అపోస్తుడైన యోహాను అంటాడు, ఇదిగో అపవాది క్రియలను లయము చేయడానికే ఆయన ప్రత్యక్షమాయను అంటాడు. దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనాంగమా, అవును, మనం ఆరాధించే దేవుడు క్రీస్తు యొక్క పుట్టుక ఈ లోకానికి పండుగగా మార్చబడితే మనము క్రీస్తులో జన్మించడం అంట పరలోకానికి గొప్ప పండుగ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం క్రీస్తులో మనము జన్మించిన వారముగా ఉందాం. క్రీస్తు కొరకు మనము ఆ జ్ఞానులు ఎలాగైతే నడిపించబడ్డారో ఆ యొక్క చుక్కను చూచి, ఆ యొక్క నక్షత్రాన్ని చూచి మనము కూడా ఏదండి జ్యోతిర్మయుడకు యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూస్తూ ఏదంట ఆయన యొక్క చక్కటి ఆత్మచేత మనము కూడా నడిపించబడే వారముగా ఉందాం. స్తోత్రం, హల్లెలూయా. మరియ ఎలాగైతే దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకుందో, పవిత్రతను కాపాడుకుందో, మనము కూడా ఈ లోకంలో ఒక సమర్పణ జీవితాన్ని కలిగి ఏమండి ఒక సమర్పణ జీవితాన్ని కలిగి దేవుని కొరకు మనం ప్రయాసపడే వారముగా ఉందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, స్తోత్రం. చూడండి, మొదటగా ఆయన మనుష్య కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని కానీ మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే, నశించిన దానిని వెతక రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఏమండి, లోకాసువార్తలో మనం చూస్తాం కదా, ఏదండి 100 మంది గొర్రెలు ఉంటే ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడండి, తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు ఎలాగైతే వెతికాడో, ఎలాగైతే 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రెకి ఎలాగైతే ప్రయాణమై వెళ్ళాడో, అవును, మనము కూడా ఏంటంట ఈ లోకంలో నశించిపోకూడదని, ఏదండి నశించిపోకూడదని. ఏమి నశించింది ఏదంట, ఏది నశించింది అని ఆలోచన చేసుకున్నట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో మనకు కనబడుతుంది కదా, దేవుడికి మనిషికి ఉన్న సహవాసం కోల్పోయిన వారముగా ఉన్నాం. ఏంటంట, దేవుడికి మనిషికి ఉన్న సహవాసం అనేది నశించింది, దానిని కోల్పోయింది. మరలా దేవునితో ఒక సహవాసాన్ని ఏర్పాటు చేయడానికి, దేవునితో ఒక చక్కని అనుబంధాన్ని ఏర్పాటు చేయడానికి, మరలా దేవుని కలిగిన జనులుగా మనం అందరం కూడా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి ఎలాగొచ్చాడంటండి, నశించిన దానిని మరలా మనకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన వాడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి, దేవునితో సహవాసం. ఇంకా మానవునికి దేవునిచ్చిన అధికారం ఏమైపోయిందంట, అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. ఏదంట, మానవుడికి దేవుడిచ్చిన అధికారము ఏమైందండి, అపవాదైన సాతాను చేతిలోనికి వెళ్ళిపోయింది. వాడు అందుకని ఏమంటున్నాడండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ కొండ మీద తీసుకుని వెళ్ళిపోయి, ఇదిగో ఈ లోక రాజ్య అధికారం అంతా కూడా నా దగ్గర ఉంది. ఏదంట, ఈ లోకంలో ఉన్న రాజ్యముల అధికారం అంతా కూడా ఎవరి చేతిలో ఉందంట, ఎవరి స్వాధీనంలో ఉందంట, అపవాది యొక్క స్వాధీనంలో ఉంది. అప్పుడు ఏంటంట, ఆ అధికారాన్ని మరలా ఏంటండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చి వాడిని చితకగొట్టి ఏంటంట ఆయన మ్రాను మీద మన యొక్క అపరాధములన్నింటినీ కూడా ఏదండి కొట్టివేశాడో, అప్పుడు దేవుడు మరలా మనకి ఏం అనుగ్రహించాడండి, మనం కోల్పోయిన అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వాడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది సింహాసనం ఉన్న స్థలంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి వాడి సింహాసనం అంటే వాడి అధికారంలో మనం ఉండకుండా క్రీస్తులోనికి మనం ఎప్పుడైతే మనం వస్తామో ఏంటంట అధికారం లేకుండా పోయింది. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కానీ ఏంటంట అధికారం అంతా కూడా ఎవరి చేతిలో ఉందంట, అపవాది చేతిలో ఉంది. అయితే అందుకని మనం ఏం చేయాలంట, అపవాదిని మనం ఎదిరించే వారముగా ఉండాలంటే,
వాని యొక్క తంత్రాలను మనము గుర్తిరిగే వారుగా ఉండాలంటే క్రీస్తులోనికి మనం ఎప్పుడైతే వస్తామో, క్రీస్తును మనం ఎప్పుడైతే ధరించుకునే వారముగా మనం ఉంటామో ఏంటంట, అప్పుడు మనము దేవుని యొక్క అధికారాన్ని మనము కలిగిన వారముగా ఉంటాం. దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏంటంటే ఏది నశించిందంటే దేవుడు మనిషికి ఇచ్చిన మహిమ, దేవుడు మనిషికి ఇచ్చిన మహిమ. ఏమంటే రోమాప పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనం కానీ చూసుకున్నట్లయితే చూడండి. రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట, పాపము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన మహిమను మనం ఏమైపోతున్నామండి, పొందలేకపోతున్నాం. ఏదంట, కీర్తనలు 8వ అధ్యాయం అంటాడు కదా, మహిమా ప్రభావము నీవు అతనికి కిరీటముగా ధరింప చేసి ఉన్నావు. అయితే ఏమైపోయిందంట, మా కిరీటాలు పడిపోయినాయి. మా పాపము ద్వారా మేము ఎప్పుడైతే పాపానికి దాసులుగా చేయబడ్డామో ఏమైపోయామంటామండి, మన కిరీటాలన్నీ కూడా ఏమైపోయినాయి, పడిపోయినాయని చెప్పేసి విలాప వాక్యాలలో వారు విలపిస్తూ ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మొదటగా ఈ లోకానికి ఏదంట రావడానికి గల ప్రప్రథమైన కారణంగా మనం కానీ చూసుకున్నట్లయితే నశించిన దానిని వెదకి రక్షించడానికి. అవును, దేవునితో సహవాసాన్ని మనకు అనుగ్రహించడానికి, దేవుడు మనకు అనుగ్రహించిన అధికారాన్ని. ఏ అధికారం అంటే, ఈ అధికారము ఏంటంట, ఈ అధికారం అందరికీ ఉండదు. ఎవరికి ఉంటుందంట, దేవుని యొద్ద నుంచి దానిని పొందుకుంటేనే. ఏమనండి, పేతురుని అతనేమంటున్నాడండి, గారడి సీమోను ఏమడుగుతున్నాడు, అయ్యా ఈ అధికారం నాకు కూడా ఇవ్వా, ఈ కృప నాకు కూడా ఇవ్వా. ఏంటంట, చేతులు ఉంచగానే ఆత్మ పొందుకునే కృప, ఏంటంట దెయ్యాలు వెళ్ళిపోయే కృప, ఏంటండి ఏంటంట రోగులు స్వస్థపడే కృప, ఇది మాకు కూడా ఇవ్వగా అంటే అక్కడ అంటాడు కదా, ఇది పైనున్న దేవుడు మనకు అనుగ్రహిస్తేనే కానీ మనము దానిని పొందని వారముగా ఉంటాం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అటువంటి అధికారాన్ని మనం పొందుకునే వారముగా ఉండాలి. దేవుడు అనుగ్రహించే మహిమను ఏంటంట, దేవుడు అనుగ్రహించు మహిమ. దేవుడు మనకి మహిమిస్తాడా? ఏంటి విచిత్రంగా చూస్తున్నారు నా? ఇంకా దేవుడు మానవునికి మహిమిస్తాడా? ఏమండి, సిమియోను ఏమని ప్రవచిస్తున్నాడు, నాదా ఇప్పుడు నీ దాసుని నువ్వు సమాధానముతో పోనిమ్ము అంటూ, ఇతడు అన్యజనులకు వెలుగు. ఇంకేమన్నాడంట, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమ. స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి, సిమియోను ఏమని ప్రవచిస్తున్నాడు లోకాసు వార్తలో, ఏంటంట ఇతడు అన్యజనులకు వెలుగుగా ఉన్నాడు అంటూ, రెండోదిగా ఉన్నాడంటే తన ప్రజలైన ఇశ్రాయేలులకు ఆయన మహిమకు కారణముగా ఉన్నాడు. అవును, క్రీస్తు మనం కలిగి ఉంటే దేవుడు మనకి ఏమనుగ్రహిస్తాడండి, మహిమ ఇచ్చేవాడిగా ఉంటాడు. ఏదంట, ఆయన మనకు ఏమనుగ్రహిస్తాడంటండి, మహిమను అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన దానియేలును మహిమపరిచాడు, చెరసాలలో ఉన్న యోసేపును మహిమపరిచాడు, గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును ఆయన మహిమపరిచాడు. ఏంటంట, షడ్రక మెషక అబేద్నెగోలను ఆయన కొరకు పౌరుషంగా నుంచున్నప్పుడు వారి పక్షాన దేవుడు నిలబడి వారిని మహింపరిచిన వాడుగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, ఈనాడు ఈ ప్రపంచ పటంలో ఇజ్రాయిల్ దేశాన్ని యొక్క రక్షణకు అది చిన్న దేశం. ఏంటండి, చిన్న ప్రాంతం, కానీ దానిని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా గడగడ వణుకుతున్నాయంటే కారణం ఏంటి? దేవుడు అనుగ్రహించిన మహిమ, దేవుడు అనుగ్రహించిన సంరక్షణ. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఏంటంట, దేవుడు ఆదాము కోల్పోయిన అధికారాన్ని ఈ కడపటి ఆదాము మరణామానికి ఇవ్వడానికి నశించిపోయిన అధికారాన్ని మరలా అపవాది చేతిలో నుంచి దానిని గుంజుకొని దేవుడు మనకు అనుగ్రహించిన దేవుడిగా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దెయ్యాలు ఏమవుతాయంట, ఏదంటే ఆయన పేరు చెప్పగానే గడగడగడ. ఇది ఎవరి, ఇది చెప్పేవాడిలో ఏం లేదు,
ఈ వదిలిచ్చే వాడిలో ఏదంట ఏమి విషయం లేదు, కానీ ఎవరిలో ఉందంట అతడు కలిగి ఉన్న క్రీస్తు యేసు కలిగి ఉన్న అధికారము ద్వారానే. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా దేవునితో సహవాసన మనం కలిగి ఉండేవారము ఉండాలి. ఏంటంట దేవుడు నశించిన దానిని ఏమి నశించిందంట? దేవునితో సహవాసం నశించింది. దేవుడు మనకు అనుగ్రహించిన అధికారము నశించింది, దానిని దేవుడు మరలా మనకు అనుగ్రహించిన వాడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా ఏంటంట మహిమను ఆయన మనకు అనుగ్రహించిన దేవుడిగా ఉన్నాడు. ఏంటండి ఏమనుగ్రహించాడంట? మహిమను అనుగ్రహించాడు. ఇంకా చూసుకున్నట్లయితే ఆయన మనకు ధైర్యం ఇచ్చాడు. ధైర్యముగా దేవుని యొక్క కృపాశ్రమం చేరే మహా గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే ఈ లోకంలో ఏమన్నాడంట? ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి, నేను మీకు ఏమిస్తానంటున్నాడంట? ఆయన విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. ఏంటంట ఆయనలో మనకేముందంట అండి? విశ్రాంతి ఉంది. ఏదంట విశ్రాంతి మనకు అనుగ్రహించే దేవుడు కూడా. ఆయనకి ఇంకా ఏంటంట క్రీస్తు యేసుని విశ్వసించడం ద్వారా మనకి ఏమొస్తుందంటండి? నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఏమనండి ఇవన్నీ కూడా ఏంటంట నశించిన దాన్ని అధిక రక్షించడానికి ఆయన మన కొరకు ఆయన చేసిన దేవుడిగా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, మనం ఎలాగుండాలంటే దేవుని యొద్ద నుంచి మనం అధికారం పొందుకునే వారముగా ఉండాలి. ఎలాగుండాలండి? దేవుని యొద్ద నుంచి మనము అధికారాన్ని మనము పొందుకునే వారముగా ఉండాలి. కాబట్టి ఆ దేవునితో సహవాసం కలిగి ఉందాం. దేవుడు అనుగ్రహించే అధికారాన్ని కలిగి ఉందాం. ఏదనండి దేవుడు మనకు ఇచ్చే గొప్ప మహిమను మనము పొందుకోవడానికి ప్రయాసపడే వారము ఉందాం. స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాపులతో బహ చేస్తున్నాడు, కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఏదంట ఆయన పాపులతో ఏం చేస్తున్నాడండి? సహవాసం చేస్తున్నాడు, కానీ ఆయన ఎలా ఉన్నాడంటండి? మనల్ని పరిశుద్ధపరచడానికి ఏదంట తన రక్తాన్ని మన కొరకు కార్చిన వాడే ఉన్నాడు. కోల్పోయిన పరిశుద్ధమైన జీవితాన్ని, పాపాన్ని తీసివేయడానికి మనకైన పరిశుద్ధతను మనకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి దిగివచ్చిన దేవుడుగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన నేస్తమా, నశించుట కోల్పోయిన దాన్ని మరలా దేవుడు మనకి పునరుద్ధరించే దేవుడు, పునరుద్ధానం మనకు అనుగ్రహించే దేవుడు. అది ఏదైనా కావచ్చు. నువ్వు ఏమి కోల్పోయావో, నువ్వు దేని కొరకు నువ్వు ఆరాటపడుతున్నావో, దేని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, దానిని నా దేవుడు మన జీవితంలో ఏం చేయగలడంట? సమస్తాన్ని రీస్టోర్ చేయగలిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆయన ఎందుకు వచ్చాను అనే ఒక సాక్ష్యాన్ని మనం కానీ చూసుకున్నట్లయితే ఏంటంట, పాపులను రక్షించడానికి ఆయన లోకంలోకి వచ్చెను. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఎందుకు వచ్చాడంటండి? పాపులను రక్షించడానికి. అవును, హింసకుడు దోషకుడైన పౌలు ఏమన్నాడంట? నేను శిక్షకు అర్హుణ్ణి, కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి నేను రక్షించబడిన వాడిగా ఉన్నా. అయితే దేవుడు నన్ను రక్షించాడు. అలా రక్షించబడిన మన యొక్క జీవితాన్ని పౌలు ఏమనిస్తాడంటే, ఇదిగో పాపినైనా నన్ను రక్షించడానికి దమస్కు మార్గములో నాకు వెలుగునిచ్చి నన్ను దర్శించినాడు యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు నేను పాపులలో చేరక ఎట్లా మార్చబడ్డాడంట? అపోస్తులలో కడమ అపోస్తులుగా నేను మార్చబడ్డాను అన్నాడు. అపోస్తులలో ఏ ఒక్కరికి కూడా నేను తీసివేయదగిన వాడను కాను. ఎప్పుడు? యేసు ఆయనను దర్శించినప్పుడు, తన పాపాన్ని అతడు తీసివేసుకున్నప్పుడు. అవును, ఆజ్ఞ అతిక్రమించే జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. ఏదంట మేలై ఉండేది ఏంటంట? మేలుగా మనము జీవించిన వారముగా ఉండాలి. మేలు అనేది ఎరిగి దాన్ని మనము చేసేవారం ఉండాలి. కానీ ఒక మేలును మనం ఎరిగిన తర్వాత అది మనం సాధ్యమైనప్పుడు దాన్ని మనం ఇతరులకు మనం అందించని వారుగా మనం ఉన్నట్లయితే మనం ఎటువంటి వారుగా మనం చేయబడతామంటే
పాపులుగా మనం తీర్చబడేవారు ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. స్వనీతిని మనం విడిచిపెట్టాలి. ఏమి మనం విడిచిపెట్టాలండి? స్వనీతిని విడిచిపెట్టాలి. ఏదంట స్వనీతి అనేది దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. కాబట్టి స్వనీతిమంతు కూడా ఏంటంటే మనము తీసివేసుకునే వారముగా ఉండాలి. పొరుగు వారిని తిరస్కరించే వారముగా ఉండకూడదు. వారు ఎవరైనా కావచ్చు, వారు క్రీస్తునందున వారైనా కావచ్చు, క్రీస్తుని ఎరగని వారైనా కావచ్చు. ఏంటంట మన తత్వం ఏంటంట ప్రేమతత్వమే. ప్రేమ కలిగి మనము జీవించే వారముగా ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమను మనం పంచేవారముగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఈ దేవాలయాన్ని మనం ఏం చేయకూడదంట? కలుషితం చేయకూడదు. ఏ దేవాలయము? మన దేహం అనే దేవాలయాన్ని మనము కలుషితం చేయని వారముగా ఉండాలి. ప్రార్థన మానివేయటం కూడా పాపమే. అవును, ఇటువంటి పాపులందరినీ ఏదంట ఇది పాపమని తెలియచేసి ఏదంట మనకు తన ఉచితమైన కృపను అనుగ్రహించడానికి దేవుడు ఏం చేశాడంటండి? పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగివచ్చిన దేవుడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక క్రిస్మస్ పర్వదినాలలో ఏదంట పాపులనగా పడద్రోయబడినవారు, పాపులనగా కీటిని వెంటాడేవారు ఏదంట నీతిమంతుల సభలో ఎవరు నిలవరంటే అండి? పాపులు నిలవరు. పాపులు భూమి మీద ఉండకుండా లయమైపోయేవంటి వారు పాపులు. ఏదంట పాపులకు దిగులు ఎక్కువ, పాపులకు ఏమెక్కువ అండి? చింత ఎక్కువ. పాపులు కన్నులు ఎప్పుడూ కూడా ఎలా ఉంటాయంటే ధైర్యము లేని వారుగా ఉంటారు. అయితే ఇటువంటి వారికి దేవుడు ఏంటంట ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి, వారిని రక్షించి పాపభూయిష్టమైన ఈ లోకంలో వారిని క్షమించి ఏంటంట ఆ యొక్క ఏదండి వ్యభిచారం చేసిన స్త్రీని దేవుడు ఏమని పిలుస్తున్నాడంట? అమ్మా, ఇక మీదట నీవు పాపము చేయవద్దు. ఏంటంట ఏమని పిలుస్తున్నాడండి? ఏదంట ఇక మీదట నువ్వు పాపము. కాబట్టి మనము కూడా ఎలా అంటే ఇటువంటి యొక్క మనసాక్షిని మనం కలిగి ఉండాలి. మనం ఆరాధించే దేవుడు ఎటువంటి వాడంటే ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. నశించిన దానిని ఏదంట వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఏమి నశించింది? సత్యం అనేది నశించింది. ఏమి నశించిందట? ఇదిగో సత్యముల గురించి నేను స్థాపించుటకు నేను వచ్చితను అంటాడు పిలాతుతో. ఏంటంట సత్యం? నేనే మార్గము సత్యం జీవం అన్నాడు ఆయన. సత్యం అనేది ప్రజల్లో కరువైపోయింది. ఏంటంట ప్రజలు ఏది సత్యమైన నమ్ముతున్నారో ఈ రోజున కూడా ఏంటంట ఏమనండి ఈ రోజుల్లో సత్యము కూడా ఏం చేయబడుతుందంట? ఆ రోజుల్లో సత్యం అంట సంత వీధులలో అమ్మబడుతుందంట. సత్యం అనేది ఏమవుతుందంట? సంత వీధులలో అమ్మబడేది కొంత. ఈ రోజుల్లో ఏమండి ఈ రోజుల్లో ఎలాగుందంట అండి? ఈ రోజుల్లో కూడా సత్యం ఏమవుతుందంట? సత్యం కూడా సంత వీధులలో అమ్మబడుతుంది. డబ్బున్నవాడిదే, అధికారం ఉన్నవాడిదే ఏంటంట ఏదండి వారు ఏదైనా చేయగలరన్న ధీమా. అయితే అటువంటి వారిని ఏంటంట నీతి రాజ్యాన్ని స్థాపించడానికి ఏది సత్యమో ఏది అసత్యమో ఈ లోకానికి ప్రకటించడానికి నేను ఆరాధించే యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన దిగి వచ్చిన వాడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కోల్పోయిన ప్రేమలను మరలా ఆయన పురుకొలిపిన వాడుగా ఉన్నాడు. ఏంటంట ఆ రోజుల దినాలలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటండి? అరణ్యంలో తీసుకుని పోయి వదిలేసి ఏంటంట వారు దైవార్పితం అంటున్నారంట. ఏ అర్పితము? దైవార్పితం. వారికి ఆ యొక్క అరణ్యంలో వారికి ఆహారం లేక తిండి లేక వారు ఏంటంట కుసించిపోయి చనిపోతే రాబందులు వారిని తినేస్తున్నాయంట. ఏమండి అటువంటి దినాలలో ఆయన వచ్చి ఏంటంట నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించుము. ఏదంట తల్లిదండ్రులను ప్రేమించాలి అని వారికి లోబడాలని చెప్పేసి కోల్పోయిన ప్రేమలను బంధాలను మరలా నూతనపరచడానికి ఆయన లోకానికి అయినా దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏదంట యోధా బెత్లెహేమా, నువ్వెంత మాత్రం అల్పమైన దానివి నువ్వు కావు. ఏంటంట ఆయన జన్మించిన బెత్లెహేము ఎటువంటిదంటే చాలా అల్పమైనదంట, ఎన్నిక లేనిదంట,
ఎవరు కూడా మెచ్చలేనిదంట. ఏదంటంట? తేలికపాటిదంట, తృణీకరించబడిందంట. దానిని ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఎక్కడ చూసినా, ఏ ఊర్లో చూసినా, ఏ మూల చూసినా కానీ బెత్లెహేము బెత్లెహేము బెత్లెహేము. ఏంటంట? ఆయన దావీదు పట్టణమైన బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఇప్పుడు ఏమైపోయిందంట? తృణీకరించబడింది. ఆయన జన్మ ద్వారా, ఆయన రాక ద్వారా హెచ్చించబడినట్లుగా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అవును, తృణీకరించబడిన మన జీవితాన్ని కూడా, వెలివేయబడిన మన జీవితాన్ని కూడా, ఏ యోగ్యత లేని మన జీవితాన్ని కూడా ఆయన ఏంటంట? హెచ్చించాడు. విలువలేని మన బ్రతుకు ఆయన విలువనిచ్చిన దేవుడిగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, నశించిన దాన్ని వెతక రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. సాక్షాత్తు ఆయనే ఉన్నాడు. చెప్పనా? ఇదిగో నేను పరిచర్య చేయడానికి రాలేదు ఏంటంట? పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య నేను చేయడానికి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవులను మనము ఏం నేర్చుకున్నాడు? ప్రభు దగ్గర నుంచి ఆయన శిష్యుల పాదాలు కడిగాడండి. ఎవరంట? సమస్తాన్ని సృష్టించినవాడు, ప్రధాన శిల్పిగా. ఏమండి, సామెతల గ్రంథంలో ఉంటుంది, ఇదిగో అయా ఈ లోకంలో భూమి రవంతే లేకముందు నీ వద్ద నేను ప్రధాన శిల్పిగా ఉన్నాడు. పౌలు రాస్తున్నాడు రోమ రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ప్రధాన శిల్పి అయిన వాడు, సర్వాధికారి అయిన దేవుడైన వాడు ఏం చేస్తాడంట? తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడండి? ఏంటంట? రిక్తునిగా చేసుకున్నాడు. అసలు విలువలేని వాడుగా చేయబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. శిష్యుల పాదాలైనా కడిగాడు. మనం ఏం చేయాలంట? ఈ క్రిస్మస్ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనము కూడా పరిచర్య చేసేవారముగా ఉండాలి. ఏంటంట? క్రైస్తవ సంఘానికి, సార్వత్రిక సంఘానికి, పరిశుద్ధులకు మనం ఏం చేయాలంటే, మనము పరిచర్య మనము చేసేవారముగా ఉండాలి. పరిచర్య మనము నేర్చుకునేవారముగా ఉండాలి. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడండి? ఖచ్చితంగా ఆయన హెచ్చించే దేవుడై ఉన్నాడు. దేవుని ఉన్నత పరిశుద్ధ నామానికి సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాలలో ఏంటంటే, ఇక క్రిస్మస్ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఏంటంట? దేవునితో సహవాసం కలిగి ఉందా? ఒకవేళ నువ్వు దేవునితో సహవాసం కలిగి లేకుండా జీవిస్తున్నామేమో, ఆరాధనకి వెళుతున్నావు, ప్రతి ఆరాధనలో పాల్గొంటున్నావు, కానీ నీకు వానికి ఒక వ్యక్తిగత సహవాసం లేదేమో. ఏదైనా దానిని మరలా పునరుద్ధరించుకో. దేవుని అతని నుంచి అధికారం పొందుకో. అధికారం కలిగిన వాడుగా ఉండు. ఏంటంట? దేవుని యొక్క మహిమను నీవు అనేకులకు, ఏంటంట, క్రీస్తు మనకిచ్చిన వెలుగును మనము అనేకులకు మనము వెలిగించే వారముగా ఉందా? స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మహిమను మనం పొందుకొని అనేకులకు ఒక మార్గదర్శకమైన జీవితాన్ని మనము జీవించే వారము ఉందా? కాబట్టి ఏ విధమైన పాపాన్ని మన జీవితంలో చేరకుండా, ఆజ్ఞను అతిక్రమించకుండా, మేలైనది ఉండి చేయనెరగిన వారుగా ఉండకుండా, స్వనీతి పరులుగా ఉండకుండా, దుర్నీతి చేత మనము నడిపించబడే వారముగా ఉండకుండా, ఈ లోకానికి ఏంటంట, ఈ లోకంలో ఏంటంటే అండి, మరి ప్రాముఖ్యంగా ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఏంటంటే ప్రేమను మనము విడిచిపెట్టని వారుగా ఉండి, అనేకులను ప్రేమించే వారుగా ఉంటూ, దేవుడు మనకిచ్చిన ఈ దేవాలయాన్ని మనము పాడు చేయకుండా, ఈ దేవాలయము దేవుడిదని దేవునికే ప్రాధాన్యత ఇచ్చి, ఏంటంట అనుదినము అనునిత్యము కూడా ఏంటంట దైనందిన జీవితాలలో దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెందే విధంగా జీవిద్దాం. పరిచర్యను నేర్చుకుందాం. సత్యానికి మనము స్తంభాలుగా మనము నిలబడదాం. అటువంటి మహాకృపను, ధన్యతను దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పశుశాలలో నీవు పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు.
పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. స్తోత్రం. చిరుపాయమంది శాస్త్రులు సరిదూగలేదే వాదములు, చిరుపాయమంది శాస్త్రులు సరితూగలేదే వాదములు, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు, తల వంచే సర్వ లోకము, తల వంచే సర్వ లోకము, పశుశాలలో నీవు స్తోత్రం. స్థాపించలేని తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే, స్థాపించలేని తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే, ధరించలేదే ఆయుధం, ధరించలేదే ఆయుధం, వశమాయి జనుల హృదయాలు, వశమాయి జనుల హృదయాలు, పశుశాలలో నీవు. స్తోత్రం. పాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును, పాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును, మేఘాలలోన వెళ్ళినావు, మేఘాలలోన వెళ్ళినావు, త్వరలోనే భూమికి తరలుచున్నావు, త్వరలోనే భూమికి తరలుచున్నావు, పశుశాలలో నీవు పవళించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు పవళించినావు,
పసిబాలుడవు కాదు, పరమాత్ముడవు నీవు. అవునయ్యా, పరమాత్ముడవు నీవు. పశుశాలలో నీవు అవలించినావు, పరమాత్ముడవు నీవు. పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఈ లోకంలోకి మా కొరకు వచ్చినవాడా, అయ్యా పసిబాలుడుగా ప్రభువా ఈ లోకంలో ప్రభు 2026 సంవత్సరాల క్రితం ఉద్భవించినవాడా, ఏం చేసినవాడా, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. దేవా, ఇదిగో ప్రభు నీ యొక్క ఆగమనాన్ని ప్రభు స్మరించుకొని ప్రభా నీ సన్నిధానంలో చేరి అయా నశించిన దాని అదికి రక్షించడానికి మీరు ఈ లోకానికి మీరు వచ్చిన దేవుడిగా ఉన్నారని, అయా పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన దేవుడిగా ఉన్నాడని, అయా పరిచర్య చేయడానికి అయా ఇదిగో ప్రభు చేయించుకోవడానికి కాదు కానీ ప్రభా పరిచర్య చేయడానికి మీరు ప్రభా ఈ లోకానికి వచ్చిన దేవుడిగా ఉన్నాడని. అవునయ్యా, నశించిపోతున్న మా ఆత్మలను రక్షించడానికి ఇదిగో ప్రభా మీరు కార్చిన అదిగో ప్రభా ప్రతి ఒక్క కలవరిశిలో రక్తాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన రక్షణ బట్టి దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ప్రభు నడిపించిన విధానాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇమ్మానుయేలు దేవుడుగా, మమ్మల్ని ఎడబాయని దేవుడుగా, విడువని దేవుడుగా ప్రభా మమ్మల్ని స్థిరపరచినందుకు దేవా నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మా ప్రభాని కృపలో బలపరచండి, స్థిరపరచమని. ఇదిగో ప్రభా మమ్మల్ని మా కుటుంబాన్ని పరిచయను ఈ ప్రాంతం అంతటి మీద ఇదిగో ప్రభాని కృపను మెండుగా మీరు ఉంచమని సహాయం దయచేయమని. శరీరాలకు ఆరోగ్యమును, కుటుంబాలలో క్షేమమును, నెమ్మదిని, సమాధానమును మీరు అనుగ్రహించే ఇదిగో ప్రభా మీకు నిత్యమైన విశ్రాంతిని, నిత్య జీవాన్ని చేరడం అందరికి మీరు అనుగ్రహించమని సహాయం దయచేయమని, నీ యొక్క కృపలో భద్రపరచమని యేసు పరిశుద్ధ దివ్యనామన ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని